చోరీకి గురైన 36 మోటార్ సైకిళ్లు స్వాధీనం. మండల కేంద్రమైన బట్టిప్రోలు మండల పరిధిలో చోరీకి గురి కాబడిన 36 మోటార్ సైకిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా బట్టిప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెనాలికి చెందిన పుట్టా శివశంకర్, కనగాల గ్రామానికి చెందిన పీట నాగబాబు, ఐలవరం గ్రామానికి చెందిన దీపాల తేజ, వెంకట శివనాగ విజయ్ కుమార్ ముగ్గురు కలిసి నేరాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ చేయబడిన 36 ద్విచక్ర వాహనాలను సొంతదారులకు ఇవ్వనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వేమూరు సిఐ పసుపులేటి వీరాంజనేయులు, బట్టిప్రోలు ఎస్ఐ ఎం శివయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల ఇక్కడ కొన్ని రైతులు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద బట్టిప్రోలు ఎస్ఐ శివయ్య, అలాగే వేమూరు శ్రీ ఆంజనేయులు వీరాంజనేయులు, చెరుకుపల్లి ఎస్ఐ గారు అనిల్, వీళ్ళందరూ కూడా బాగా నిఘా పెట్టి మా ఎస్పీ గారి బాపట్ల ఎస్పీ తుషార్ డూడి గారి ఆదేశాలపైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ పుట్టా శివశంకర్ అని చెప్పేసి పాత నేరస్తుల నిమిత్తము తెనాలిలో కొన్ని నేటి యాక్చువల్గా ఇతన్ని పట్టుకొని ఇతను ఏంటంటే మన ఏరియా సంబంధించినటువంటి పిట్ట నాగబాబు, కనగాల విలేజ్, దీపాల తేజ, వెంకట శివనాగ సాయి విజయ్ కుమార్ అని చెప్పేసి అతను వీళ్ళిద్దరు సహకారంతో, అంటే వీళ్ళిద్దరి దగ్గర అతను దొంగతనం చేసిన బండ్లన్నీ పెట్టేసి చేస్తూ ఉన్నారు. ఇతను ఏంటంటే గత తెనాలిలో కూడా ఇతనికి షీటు, సస్పెక్ట్ షీట్ ఉంది. ఎవరికి పుట్టా శివశంకర్ అనే పాత నేరస్తుడు. ఇతని దగ్గర మా సిబ్బంది అందరూ కూడా కలిసి, ముఖ్యంగా పోలీసు శివయ్య వీళ్ళ సిబ్బంది అంతా కలిసి సుమారుగా 36 బైకులు, మోటార్ సైకిళ్ళు, 25 లక్షల రూపాయలు వర్త్, ఇందులో మొత్తం కలిపి 20 లక్షల సుమారుగా ఆ బళ్ళు రికవరీ చేయడం జరిగింది.